హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఉదయం నుండి సోషల్ మీడియాలో ఒకటే వార్త. కొండా సురేఖను మంత్రివర్గం నుండి తీసేయబోతున్నారా? సో రాహుల్ గాంధీ సీరియస్ అయ్యాడు, లేకపోతే రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నాడు. సో కొండా సురేఖను తీసివేయాలి మంత్రి పదవి నుండి అని చెప్పేసి ఫిక్స్ అయ్యింది అధిష్టానం అని చెప్పేసి రకరకాలుగా పింక్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. సో పింక్ మీడియా మనకు తెలిసిందే. సో ఈ పింక్ మీడియా ఏదైతే ఉందో అది కావాలని కాంగ్రెస్ పార్టీని కావచ్చు, బీజేపీని కావచ్చు డ్యామేజ్ చేసే ప్రయత్నాలు అయితే అవి చేస్తూ ఉంటాయి. సో కొండా సురేఖ గారు నాగార్జున గారి పైన, సమంత గారి పైన చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే తప్పే తప్పే. అది ప్రతి ఒక్కరు చెబుతున్న మాటే. ప్రతి ఒక్కరు కాదు, ఆ తర్వాత రియలైజ్ అయినటువంటి కొండా సురేఖ గారు కూడా నేను కేటీఆర్ని విమర్శిస్తూ ఫ్లోలో వచ్చిన మాటలు అవి అనుకోకుండా అని చెప్పేసి క్షమాపణ కూడా సమంత గారికి చెప్పడం జరిగింది. అవి అక్కడితో ముగిసిపోయింది. ఆఖరికి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా బయటకు వచ్చి ఆయన చెప్పడం జరిగింది ఇక వదిలేయండి అని. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు హీరోలు అని చెప్పుకుంటున్న చిన్న చిన్న హీరోలు కావచ్చు, సో కొందరు హీరోలు కూడా అయిపోయింది, ఆమె క్షమాపణ చెప్పింది. ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు, ఆఖరికి అయిపోయింది. అయినా కానీ కావాలని ఈ ఇష్యూని ఎవరి మెప్పు పొందడం కోసమో, ఏ పొలిటికల్ లీడర్ మెప్పు పొందడం కోసమో కానీ కొందరు మాత్రం ఇండస్ట్రీలో దాన్ని ఇంకా పెద్దగా లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఎందుకంటే గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత అగ్ర హీరోలకు అంటే పవన్ కళ్యాణ్ లాంటి పవన్ కళ్యాణ్ లాంటి లీడర్కి కూడా అవమానాలు జరిగాయి. బట్ అప్పుడు ఎలాంటి అంటే మూతి మీద ఏళ్ళు వేసుకొని ముక్కుతో పాటు నోరుతో పాటు ముక్కు కూడా మూసుకున్నారేమో కానీ అప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు ఈ హీరో అని చెప్పుకునేటోడు. ఇప్పుడు స్పందిస్తున్న హీరోలు ఆఖరికి ఎన్టీ రామారావు గారి కూతురు భువనేశ్వర్ గారిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఘోరంగా అవమానించిన కానీ ఈ హీరోలు ఎవరు నోరు మెదపలేదు. సో ఇప్పుడు మాత్రం కొండా సురేఖను మంత్రి పదవి నుండి తీసేస్తున్నారు అది ఇది అని చెప్పేసి మీడియాలో, సోషల్ మీడియాలో అయితే పోస్టింగ్లు పెడుతున్నది కొన్ని పింక్ మీడియాకు సంబంధించిన సంస్థలు అయితే. సో ఎందుకంటే గతంలో రోజా మాట్లాడినన్ని బూతులు, రోజా మాట్లాడినటువంటి చెత్త చెత్త మాటలు ఎవరు మాట్లాడి ఉండకపోవచ్చు. మరి రోజాని మంత్రి పదవి నుండి తీసివేయాలి అని చెప్పేసి పింక్ మీడియా ఎందుకు ప్రచారం చేయలేదు? ఎందుకంటే రోజా ఇంటికి వెళ్ళి వీళ్ళు మంచిగా తినొస్తారు కదా ఈ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. సో వాళ్ళతోటి మంచి సంబంధాలు ఉన్నాయి కదా ఆ పార్టీ ఈ పార్టీ నాయకులకు. అందుకు వైఎస్ఆర్సీపీ నాయకులపై నోరు మెదపుకోవేది పింక్ మీడియా. ఇకపోతే కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు వీళ్ళు ఎంతమంది మంత్రులు నోటికొచ్చినట్లు బై మిస్టేక్లో ఏదో అగ్రెసివ్గా మాట్లాడుతూ నోట్లోకి వచ్చిన పదాలు కూడా కాదు, కావాలని టార్గెట్ చేసి మరి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని విమర్శించేవాళ్ళు. సో అలాంటి వ్యక్తులను వదిలేసి కొండా సురేఖ గారి మీదనే పడ్డారంటే, సో కొండా సురేఖ గారు ఒక బీసీ లీడర్ అన్న, ఒక బీసీ నాయకురాలని చెప్పేసి కొండా సురేఖ గారి పైన కావాలని ఈ పింక్ మీడియా ఇలా దాడి చేస్తుందా అంటే అవుననే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమె నిన్నటితో క్షమాపణ చెప్పింది. రోజా కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అనిల్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ మంత్రులుగా పనిచేసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, సో ఇప్పటి వరకు వాళ్ళు ఎవరినైతే తిట్టారో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో కుటుంబ సభ్యులని, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అంటే బాలకృష్ణ గారి ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టినప్పుడు వీళ్ళెవ్వరు కూడా ఇప్పటి వరకు సారీ చెప్పలేదు. కొండా సురేఖ గారు ఏదో నోరు జారి అన్నారు, సరే ఆమె అన్న తప్ప. ఆ తర్వాత 6 గంటల్లో ఆమె మేలుకొని మాట్లాడి క్షమాపణ కూడా చెప్పేసింది, అయిపోయింది. అయినా కానీ ఆమె పదవి రాజీనామా చేయాలని చెప్పేసి పింక్ మీడియాలో అయితే వైరల్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఆమె ఒక బీసీ లీడర్ కాబట్టి. సో ఇవన్నీ తప్పుడు వార్తలు. సో ఆమె తప్పు చేసింది, ఒప్పుకుంది. తప్పు చేసి కూడా ఒప్పుకున్న వాళ్ళు వాళ్ళకు శిక్ష ఉండాలి తప్పకుండా. సో ఈమెకు తప్పు ఒప్పుకుంది. సో అదే నేను అన్నదే కరెక్ట్ అని ఏం వాదించలేదు, నేను అనుకోకుండా మాట్లాడాను. సో అవి ఇండస్ట్రీలో ఉన్న అనుకుంటున్నవే నేను చెప్పాను, బట్ నేను మాట్లాడడం తప్పే, అలా సంబంధం లేని కుటుంబాన్ని తీసుకురావడం తప్పే అని చెప్పేసి ఆమె మాట్లాడింది. అయినా కానీ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు.